శక్తి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో లవణం గారు, హేమలత లవణం గారు, గౌర గారి ఆధ్వర్యంలో నేరసల సంస్కరణకి చేపట్టిన కార్యక్రమం గురించి తెలుసుకుంటున్నాం. కిందటి ఎపిసోడ్లో జైపాల్ అతనిలో ఎంత మార్పు వచ్చిందో అని తెలుసుకున్నాం. ఈ రోజున పీట్ల ప్రసాద్ అనే విషయం. ఈ పీట్ల ప్రసాద్ గురించి చెప్పే ముందు హేమలత లవణం గారు ఒక చిన్న విషయం చెప్తున్నారు. ముందుగా ఏమంటున్నారంటే, సూది దొంగిలించి తెచ్చిన బిడ్డను లాలించి ప్రోత్సహించింది తల్లి. ఒక కుర్రోడు సూది దొంగిలి పక్కింట్లోంచి సూది దొంగిలించుకొచ్చాడు. దొంగిలించి వస్తే, అబ్బా బలి తెచ్చావే సూది, నాకు బలి ఉపయోగపడుతుంది, మంచి పని చేసావు, నాకు లేదు ఈ సూది, దీనికోసమే నేను ఇబ్బంది పడుతున్నాను, ఓ సూది తెచ్చా బాగుందని చక్కగా తీసుకుంది. అంతేగా రై పక్కింటి వాళ్ళు తెచ్చి పక్క పరుల సొమ్ము తీసుకురాకూడదు అల్లా, నాకు అవసరం ఉంది, దీని గురించి సూది లేదే అనుకుంటున్నాను, కొని తెచ్చుకోవాలనుకుంటున్నాను, నువ్వే తెచ్చావు, చాలా సంతోషం ఉందిరా అని మెచ్చుకుంది. వాడు సూది లాంటివి దొంగిలించడమే కాకుండా, చిన్న చిన్న వస్తువులు దొంగిలించడమే కాకుండా, మరి తల్లి భలే పనిచేశారో అంది కదా, అంచేత ఆ పిల్లాడు సూది లాంటి పనులు చిన్న చిన్నవే కాకుండా రకరకాల వస్తువులు కూడా దొంగిలించడం పెట్టాడు. వాడు చివరికి ఈ చిన్న చిన్న దొంగతనాలే కాకుండా బంగారు కాసులు దొంగగా కూడా ఎదిగాడు. బంగారు ఎదుటి వాళ్ళు బంగారు నగలు అవి ఎత్తురావడం పెట్టాడు. చివరికి ఎంత లెవెల్కి వెళ్ళిపోయాడంటే, దొంగతనం చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా హత్యలు కూడా చేయడం పెట్టాడు. వాడికి ఎక్కడ బంగారం సంపాదించాలి, బంగారు కాసు సంపాదించాలి, బంగారు నగలు సంపాదించాలి, హత్య చేసి కూడా ఆ లెవెల్కి వెళ్ళాడు. ఆ లెవెల్కి వెళ్ళిపోతే చివరికి దొరికాడు. హత్యలు చేయడం పెట్టాడు కదా, దొరికాడు వాడు. ఆ దొరికిన వాడికి చివరికి హత్య చేశారుగా, ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేస్తే చివరిలో తల్లి వాడిని చూడడానికి వచ్చింది. ఉరి తీసే ముందు తల్లి వచ్చింది చివరి చూపుగా. అప్పుడు ఈ కొడుకు అంటాడు, ఏమంటాడు, ఎందుకు ఏడుస్తావు అని తల్లిని అడుగుతాడు. ఎందుకు ఏడుస్తావు అని అడుగుతాడు. ఎందుకు ఏడుస్తావు అంటే ఏం చెప్పదు, కళ్ళు తుడుచుకుంటుంది. అయ్యో నా కొడుకు ఉరికమ్మ ఎక్కేస్తున్నాడే, ఉరికమ్మ వేసే పోతున్నాడే అని. అప్పుడు ఆ కొడుకు అంటాడు, ఆ రోజు నేను సూది తెచ్చినప్పుడు నన్ను మందలించి బుద్ధి చెప్పుంటే ఈనాడు నేను ఇలా అర్ధాంతరంగా చనిపోయాను కాదు కదా అంట. ఇది కథే. మొట్టమొదటిలో దొంగతనాలు చేసినప్పుడు వారించకపోతే, బుద్ధి చెప్పకపోతే, దాన్ని ఎంకరేజ్ చేస్తే తర్వాత వాడే పెద్ద దొంగగా మారుతాడు. ఇప్పుడు వీడేమన్నాడు, తల్లి ఏడుస్తుంటే, నేను చిన్నప్పుడు సూది దొంగిలించేప్పుడు నువ్వు నన్ను వారించలేదు, దాంతో నేనేమో పెద్ద దొంగతనాలు చేశాను, చివరికి హత్యలు కూడా చేశాను, ఇప్పుడు వచ్చి నువ్వు ఏడుస్తేందుకు, నన్ను అప్పుడే నువ్వు వారించవచ్చు కదా, అప్పుడే నా చేస్తుంటే ఈ రంగాన్ని నేను మారేవాడిని కాదు కదా అని అన్నాడు. ఇది కథే. కానీ ఇలాంటి ఇన్సిడెంటే పీట్ల ప్రసాద్. ఇప్పుడు ఈ పీట్ల ప్రసాద్ ఏం చెప్తున్నాడు, ఎలా అయితే వాడు ఆ రోజు నేను సూది ఇచ్చినప్పుడు నన్ను మందలించి బుద్ధి చెప్పుంటే ఈనాడు నేను ఇలాగా ఉరికమ్మ ఎక్కాల్సి వచ్చేది కాదు కదా అన్నాడు కదా. అలాగే
పీట్ల ప్రసాద్ నేను దొంగగా మారడానికి నా తండ్రి సగం కారణం అని చెప్తాడు. నేను దొంగ పీట్ల ప్రసాద్ హేమచంద్రరావు ఏమన్నా అంటే, నేను దొంగగా మారడానికి నా తండ్రి సగం కారణం. 8వ తరగతి వరకు చదువుకున్నాను. మా నాయన మంచి పెయింటరు, దొంగలకు బంధువని, దొంగలతో స్నేహం ఉందని, దొంగల కాలంలో ఉంటున్న వాడిని నమ్మడం ఎలాగని మా నాయనకు ఎన్ని గడపలు ఎక్కి దిగినా ఎందరి చుట్టూ తిరిగి ప్రాధాయపడినా ఉద్యోగం రాలేదు. అంటే వీడు నవజీవన నగర్లో ఉన్నాడు కదా, మరి దొంగలతో పాటు ఉన్నాడు కదా అని రాలేదు. జీవనోపాధికై విధిగా దొంగలతో కలిసిపోవాల్సి వచ్చింది. అంటే అది పీట్ల ప్రసాద్ ఏమంటా అంటే, వాళ్ళ నాన్న గురించి జీవనోపాధికై విధిగా దొంగలతో కలిసిపోవాల్సి వచ్చింది. పెద్ద పేరు మోసు దొంగ అయినాడు మా నాయన. అతను ఏం చేస్తాడు పీట్ల ప్రసాద్, చివరికి జీవనోపాధి కోసం దొంగతనం మొదలెట్టాడు. చివరికి పెద్ద పేరు మోసు దొంగ అయిపోయాడు. ఇక 4 ఏళ్లలో చచ్చిపోతాడనగా తన 50 ఏట నేరాల మాని పేదరికంలో మ్రగ్గి అర్ధాకలితో మరణించాడు. చివరిలో వచ్చేటికి ఎంతకు దొంగతనాలు చేస్తాడు? 50 ఏళ్ళు వచ్చాయి. దొంగతనాలు వచ్చిన బాగానే ఉంది, ఎంజాయ్ చేశాడు, బాగానే ఉంది. చివరికి అది చేతిలో చిలుకలు లేదు, అర్ధాకలితో చనిపోయాడు. ఇలా చెప్తున్న ప్రసాద్ మాటల్లో తీవ్రత, ఆవేదన కనబడింది అంటారు హేమచంద్రరావు గారు. తండ్రి దొంగ కావడం, తన బంధుమిత్రులు ఆ రంగంలో వండటం, చిన్నప్పటి తన తండ్రి బంధువులు తాము చేసిన నేరాల కథలను పెద్ద సాహస కృత్యాలుగా మని చెప్పగా వినడం, తాను కూడా మారడానికి దోహదపడిందన్నాడు. అంటే చూడండి, అతను దొంగగా మారడానికి బంధుమిత్రులు కూడా అందరూ ఆ రంగంలో ఉన్నారు, దొంగలే అన్నారు. తన చిన్నప్పటి నుంచి తండ్రి కూడా దొంగే. వాళ్ళు చేసే నేరాలని ఈ బంధువులు కానీ వీళ్ళు చేసే నేరాలని పెద్ద పెద్ద సాహసకృత్యాలుగా చెబుతుంటే, ఓహ్ ఇలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట అన్నట్లుగా వీడు కూడా హీరోయిజం డెవలప్ అయింది. తన 13వ ఏట 120 రూపాయలు జోబు కట్టింపుతో తాను వృత్తి జీవితంలో ప్రారంభించాడు. వాడంతా ఏంటి, వాడు 13వ ఏటే 13 ఏటి జేబులు కత్తించడం నేర్చుకున్నాడు. జేబులు కత్తించితే వాడు దొరికినంత 120 రూపాయలు. ఇక చూడండి, ఇంకా దొంగగా మారుతున్నాడు కదా, జేబులు కత్తి మొదలెట్టాడు కదా. జేబు దొంగలలో కాకలు తీరిన తర్వాత ఇంకా ఎలాంటి జేబులైనా ఎలాంటి వాడి జేబులైనా కట్ చేయడం మొదలెట్టాడు. జేబు దొంగతనాల్లో కాకలు తీరిన తర్వాత వ్యాగన్ దొంగతనాలు మొదలెట్టి అందులోనూ ఆరితేరిపోయాడు. వ్యాగన్లు రైల్వే వ్యాన్లు వ్యాగన్లు కదా, అది తన దొంగతనంలో మొత్తం లక్షల రూపాయలు సంపాదించాడు. మరి అదే వ్యాగన్లు దోపిడీ చేస్తే నాకేం చేస్తుంది, లక్షల రూపాయలు సంపాదించాడు. అయితే సంపాదన అంతా రకరకాల నిషాలకు, మగువులకు పెట్టి సరదాగా గడిపాడు. ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంది. విజయనగరం, రాజమండ్రి, గుంటూరు, ఒంగోలు పట్టణాల్లో జేబులు కత్తిరిస్తూ తాను పట్టుపడ్డాడు. ఒకసారి చాలా తేలిగ్గా తప్పించుకుంటున్నాడు, వాడు బాగా నాగ్గా తయారాడు కదా. కానీ ఒకసారి జేబులు కత్తిరిస్తూ దొరికాడు. ఎక్కడ గుంపులు రద్దీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ మా వృత్తి బాగా సాగుతుంది. జేబు దొంగలకి ఎక్కడ జనం బాగా గుమ్ముగూడి ఉంటారో అక్కడ వాడు మంచి చేతివాటం ఉంటుంది. ఆ గుంపు నన్ను చితకబాదారు. ఒకసారి చితకబాదారు, గుంపులో చేబులుగా తెస్తే చితకబాదారు. ఒకసారి
అప్పుడు ఈ దొంగ జీవితం మీద విరోధ పుడుతుంది. చితకబడినప్పుడు మాత్రం జనరల్గా జేబులు దొంగ ఇప్పుడు జేబు దొంగ చేస్తే దూకితే కొడతారు, కొట్టినడేమో వచ్చి బతుకు అనిపిస్తుంది, మంచిగా బ్రతకాలనిపిస్తుంది. అయితే నొప్పులు తగ్గి పోలీసుల పట్టు నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ మామూలు జీవితాలు. అంటే ఆ దెబ్బలు తినడంలో చి అనిపిస్తుంది, ఎందుకు ఈ బతుకని. కానీ మళ్ళీ ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాక మళ్ళీ జీవులే కత్తిరించాలనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో తేరగా డబ్బులు ఇచ్చేస్తాయి. ఆ డబ్బులతో జల్సా ఏమని చేయొచ్చు, ఎంత ఖర్చు చేస్తారు అలా అనిపిస్తుంది. అయితే ఇలా జేబులు కట్టడం సలహాలు చెప్పి ప్రసాద్ కళ్ళు తుడుచుకున్నాడు. అంటే మాట్లాడుతూ అహమతరాన్ని మాట్లాడుతూ నా బతుకు ఎలా ఉంది, ఇది అయిపోయింది. పోలీసులకు మామూలు కాల్స్ వస్తే మమ్మల్ని లాక్కుపోతారు. ఇక చూడండి, పోలీసులు డబ్బులు కావాలి, పోలీసులు ఎవరికైనా డబ్బులు కావాలంటే వాళ్ళు మామూలు కాల్స్ వస్తే మమ్మల్ని లాక్కుపోతారు. మామూలు ఇస్తే వదిలేస్తారు. మళ్ళీ మేము డబ్బులు ఇవ్వాలి. వాడికి దొంగతనం చేసావో ఇంకో రకమైన డబ్బులు ఇవ్వాల్సిందే. వాస్తవానికి నా జీవితంలో చేసిన నేరాల కంటే చేయని నేరాలకే శిక్ష కొనిపించాను. వాడు ఏదో ఒక నేరం పెట్టేస్తారు. వాళ్ళు నేను చేసిన నేరాల కంటే చేయని నేరాలకే ఎక్కువ శిక్ష అనిపించాను చెప్తున్నాడు ఆయన. అనకాపల్లి స్టేషన్లో 450 రూపాయలు జేబు కత్తిరిస్తే 450 రూపాయలు వచ్చాయి. కానీ సినిమా హాల్ దగ్గర బంగారు దండ తెంచినట్లు నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టారంటాడు. దొంగిలించింది 450 రూపాయలు అనకాల స్టేషన్లో. కానీ సినిమా హాల్ దగ్గర గోల్డ్ చైన్ కట్ చేసినట్లుగా నా మీద నేరాపణ చేసి పెట్టారు అంటారు. పరివర్తన చెందిన మాకు ఇబ్బందులు తప్పవు. ఒకసారి దొంగగా మొదలుపెడి దొంగగానే ఉంటుంది. పరివర్తన చెందిన మాకు ఇబ్బందులు తప్పవు. నేను కేడీ లిస్టులో ఉండడం చేత పోలీసు అధికారులు మారి కొత్తవారు చెందినంతప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి పోవడం రివాజు. వీడు కేడీ లిస్టులో ఉన్నాడు. కేడీ లిస్టులో బట్టి కొత్త పోలీసు ఆఫీసర్ వచ్చిన వల్ల తీసుకురండి వాళ్ళందరినీ అంటాడు. ఎవరెవరికి వస్తారని చూస్తాను, ఇక్కడ కేడీలు ఎవరో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసుకోవాలంటాడు, దొంగల్ని పోలీసులని. అలా ప్రతిసారి తీసుకురావడం మామూలైపోయింది. అలా ఇంకా సాగుతూనే ఉంది అని చెప్తాడు పీటల ప్రసాద్. నాగసముద్రం వద్ద నవజీవన్ నగర్ పునరావాస కేంద్రం సాగి ఉన్నట్లయితే ఈ పాటికి నేను రైతులు ఉండేవాడిని కదా. నవజీవన్ నగర్ కొనసాగలే కదా, ఇబ్బందులన్నీ వచ్చాయి అని చేస్తా. అదే సరిగ్గా సాగున్నట్లయితే నేను రైతుగా ఉండేవాడిని, పొట్ట పోసుకునేవాడిని, ఈ దొంగతనాలు చేసేవాడిని కాదు అన్నాడు. కానీ నవజీవన్ నగర్ విఫలం అయ్యాక కొన్నాడు రైల్వే కాంట్రాక్టులు తీసుకున్న క్రాంప్టన్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఇప్పుడు కూలీ దొరకకపోతే పస్తులు ఉంటున్నాడు. పస్తులు ఉన్న ఈ జీవితం ప్రశాంతంగా ఉందంటే అసలు మార్పు వచ్చింది. ప్రసాద్లో మార్పు వచ్చి పస్తులున్న ఈ జీవితమే బాగుందనిపిస్తుంది. నా కూతురు ఇంటర్ చదువుతోంది, ఆమెను పెద్దగా చదివించి ఒక ఇంటి దాన్ని చేయడమే నా లక్ష్యం అంటాడు చిత్రం. ఈ రంగా ఆ పీటల ప్రసాదులది. చివరికి ఆయన పీటల ప్రసాద్ హేమలతలమ్మ దగ్గర ఒక ఉత్తరం రాశాడండి. మహారాజశ్రీ హేమలతలమ్మ గారికి, మీ బీద విధేయుడు పీటల ప్రసాద్ బాయిటేమనగా, అమ్మ నీవు రాసిన జాబు చేరింది, చదివి గ్రహించాము. నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి కూడా బాగాలేదు. కూలి చేసుకుని తినడానికి కూడా నాకు శక్తి లేదు అంటే వీక్ అయిపోయాడు మాట. మా చెల్లెలు నర్సు ట్రైనింగ్ చేసి ఇంట్లోనే ఉంది, ఎక్కడా పని దొరకట్లేదు. మీరు ఆమెకు ఎక్కడైనా పని చూపిస్తే ఆమె ద్వారా నేను నా కుటుంబము జీవిస్తాము.
నా కూతురు నా తమ్ముడు సీనియర్ చదువుతున్నారు. నా భార్య మా అమ్మ పాచి పని చేసి జీవిస్తున్నారు. మీరు ఎట్లయినా నా చెల్లెలకు ఉద్యోగం చూపించవాలి. అమ్మ ఇంతకాలంగా నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తున్నారు. మీరు కావలసి తప్పకుండా మా ఇంటికి వచ్చి నా పరిస్థితి చూస్తే మీరు చాలా బాధపడతారు. అమ్మ నీవు మా కుటుంబ ఫోటో పంపమన్నావు, దానికి కూడా నా చేతిలో డబ్బులు లేవు. ఫోటో పంపించమని అడిగారు. ఎప్పుడైనా తీసి పంపగలను. ఈ జాబ్ చూసినట్టే జవాబు రాయవలసిందిగా కోరుతున్నాను. మీ పెద్ద చెల్లెలు బావమరిది నా దగ్గరనే ఉన్నారు. వారికి 3 పిల్లలు ఉన్నారు. వారిని నేనే చూడాలి. కూలీనాలు చేసుకుని బ్రతుకుతున్నాం. మా చెల్లెలకు ఉద్యోగం ఇప్పించి మనం బతికించాలి. అమ్మ నీకు మా నిండైన నమస్కారాలు. ఇట్లు పీటల ప్రసాద్. అంటే ఈ నేరస్తుల్లో ఎవరైనా సంస్కరిస్తారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారంటే వాళ్ళల్లో మార్పు ఎలా వస్తుంది? హేమలత గారు, లవణం గారు, గోర గారు వాళ్ళు చేసిన వాళ్ళు ఒక సంస్కరణ చేయడానికి రెడీగా ఉన్నారు కనుక మాకు మనుషులు వాళ్ళ ఆ జీవితం నుంచి, నేరస్తుల జీవితం నుంచి వాళ్ళు మార్పు వైపుకి వస్తున్నారు మరి. అంచేత ఎప్పుడైనా సరే ఒక సోషల్ వర్కర్ అన్నవాడు తప్పకుండా సంస్కరణకి చాలా దోహదపడతాడు, మార్పుకి దోహదపడతాడు. ఎవరైనా సోషల్ వర్కర్ మార్పుకి దోహదపడతాడు. సమాజంలోని కుళ్ళుని, సమాజంలో ఉన్నటువంటి అవకతవకల్ని తప్పకుండా మారుస్తాడు. ఎందుకంటే అతను ఆకర్షిస్తాడు. ఒక దుర్మార్గుల్ని, దుష్టుల్ని కూడా ఆకర్షించి వాళ్ళు మంచి జీవితానికి వచ్చేట్టు చేస్తారు. అంటే సంఘ సంస్కర్తలు, సమాజ సేవకులు వాళ్ళు తెలియకుండానే సమాజంలో వాళ్ళు ఒక మార్పుకి దోహదపడతారు. మనం ఏమవుతుందో అనుకుంటాం, కానీ ఒక పర్వాలేదు వీళ్ళని నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుందని ఆ దుర్మార్గపు జీవితంలోంచి దుష్ట జీవితంలోకి మాకు అది సంఘ సంస్కర్తలు కానీ సమాజ సేవకులు కానీ ఒక దిక్సూచిలాగా ఉంటారు. మంచికి దిక్సూచి, మార్పుకు దిక్సూచి, మంచి జీవితానికి దిక్సూచిగా ఉంటారు. వీళ్ళ డబ్బులే ఉండవు, ఏముండవు, కానీ వీళ్ళు చూపించే ఆదరణతోనే వాడు మారి జీవితాన్ని మంచి ప్రధానం నడుపుకుంటారు. అది మనకి స్టువర్ట్పురం కానీ, సీతానగరం కానీ, నవజగరం నగరం కానీ చూపించేది. అంటే సమాజ సేవకులు సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడానికి, దుష్టులను కూడా మార్చడానికి ఎంతో తోడ్పడతారు. మనం ఇవాళ రావుదాం. మళ్ళీ నెక్స్ట్ విషయాల్లో ఇంకా ఈ తక్కువ విషయాలు కొన్ని జైపాల్ విషయాలు కొన్ని ఉన్నాయి, అది తెలుసుకున్నాం. అంత సెలవు మరి. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.